కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి. జిల్లాలోని నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు తీరుపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలంటోన్న శిల్పా చక్రపాణిరెడ్డితో ముఖాముఖి. అభ్యర్థిగా తన గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ఓటర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, శిల్పా చక్రపాణి గారితో మాట్లాడదాము. ప్రచారం ఎలా సాగుతుందండి? మొత్తం ప్రచారము ప్రతి మండలం తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా స్థానిక సమస్యలపైన మేము ముఖ్యంగా దీనిపైన స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగం చాలా ఈ శ్రీశైలం నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా నివసిస్తున్నారు. చాలా ఈరోజు సున్నిపేట శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరు కావచ్చు, వెలుగోడు కావచ్చు, ఈ మూడు పట్టణాల్లో కూడా విపరీతంగా పేదవారు ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, 4 కులాలకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. వీరు చాలా వెనుకబాటుతనంలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఉద్యోగాలు మనం ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఫ్యాక్టరీలు ఇక్కడనే పెట్టించి మీకు ఇక్కడనే ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు 50 ఇళ్లకు ఉద్యోగం ఇస్తానంటాడు. ప్రతి గ్రామంలో కూడా అది కూడా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో 15 నుంచి 20 మందికి 30 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మన జగన్ అన్న వస్తే మనకు రాజన్న రాజ్యం వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. అందుకు చాలా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మహిళలు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు, అదేవిధంగా కూలీలు అందరూ కూడా, ఎందుకంటే అందరూ చంద్రబాబు నాయుడు మోసాల వల్ల అందరూ ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి భారీ ఎత్తున నా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో దాదాపు 135 నుంచి 150 సీట్లు సంపాదించబోతా ఉన్నాం. కర్నూలు జిల్లాలో 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మంత్రి లోకేష్ కూడా చెప్తున్నాడు, ఎన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలు వచ్చాయి, లక్షల ఉద్యోగాలు యువత కల్పించామంటున్నారు, నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నామంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమైంది? ఏదైనా కనిపిస్తుందా గ్రామాల్లో మీరు తిరుగుతున్నారు? కర్నూలు జిల్లా ఏ ఫ్యాక్టరీ పెట్టారో చూపిస్తే మేము కూడా ఆయనకు దండాలు పెట్టుకుంటాం, ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ వచ్చింది కర్నూలు జిల్లాలో? ఈరోజు నిరుద్యోగ యువత ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఏమవుతుంది, బాబు పోతే కానీ జాబు రాదనేది అందరికీ అర్థమైంది. కాబట్టి యువకులు 100% నమ్ముతూ ఉన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తేనే ఈ యొక్క ఉద్యోగాలు కూడా మనకు వీలవుతాయి. అదేవిధంగా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు కాకుండా ఐటీ పరిశ్రమలు, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ విద్యాసంస్థలు అన్నీ వస్తే విపరీతంగా కొన్ని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ లక్షలాది ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తాయనే ఒక నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి. కర్నూలు నియోజకవర్గంలోనే 14 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ప్రజలందరి ప్రభుత్వం వస్తుందన్న ధీమా శిల్పా చక్రపాణి రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, శ్రీశైలం నియోజకవర్గం నుంచి.